ప్రతిపాటిపై ఆరోపణల విషయంలో న్యాయ విచారణకు సిద్ధమని సభలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. జగన్ తన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే సభలో ఉండటానికే వీల్లేదన్నారు. మరోవైపు మహిళా పార్లమెంటు సదస్సు సందర్భంగా స్పీకర్ కోడెల వ్యాఖ్యలను వక్రీకరించారంటూ తప్పుబట్టారు చంద్రబాబు. ఆయన చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి విషయం కానీ ప్రూవ్ కాకపోయినట్లయితే ఆయన ఈ హౌస్లో ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. నెంబర్ 2 అధ్యక్ష, ఒకవేళ మంత్రి గారు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ప్రకారంగా మంత్రి గారు కానీ తప్పు కానీ మంత్రి గారిది కానీ ఉంటే ఈయన కూడా హౌస్లో ఉండటానికి వీల్లేదు అధ్యక్ష. ఈ రెండు ఈక్వలే. అంటే దానికి ఒప్పుకుంటారా అని అడుగుతున్న ప్రతిపక్ష నాయకులు. ఎందుకంటే అంత గ్లేరింగ్ గా ఒక ఛాలెంజ్ మంత్రి గారు ఇచ్చిన తర్వాత, కేబినెట్ తో పిలిచిన తర్వాత గవర్నమెంట్ రెడీగా ఉంది ఏ ఎంక్వైరీ చేయడానికి. అప్పుడు కూడా ఈ కాంటెక్స్ట్ ఇష్యూలో రకరకాల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఆ హౌస్ కమిటీలో ఏమవుతుంది అధ్యక్ష? ప్రివిలేజెస్ కమిటీ మాదిరిగానే ఉంటుంది. 7 మంది ఉన్న ప్రివిలేజెస్ కమిటీలో 6 మంది వాళ్ళే. హౌస్ కమిటీ కూడా అదే తీరులోనే జరుగుతుంది. ఉండేది అధికార పక్షం, ప్రతిపక్షం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి. సిట్టింగ్ జడ్జి చేత మేము ఒకటే చెప్తున్నాం అధ్యక్ష. మీ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వస్తున్నాం. రెండవసారి యాక్షన్ తీసుకుంటాడా లేదా మీ ఇష్టం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు, హౌస్ కమిటీ వేస్తారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తారు. మనందరం డిస్కస్ చేసిన జరుగుతుంది అధ్యక్ష. నేను స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడికి అడుగుతున్నాను, గౌరవ మంత్రి గారు చేసినటువంటి ఛాలెంజ్కి మీరు అంగీకరిస్తున్నారా లేదో చెప్పాలి. వాళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ పుల్లారావు గారు అడిగారు అధ్యక్ష. ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నారు. వారు ఒక మాట చెప్పారు, మీరు హౌస్ కమిటీ వేసి వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేయడం ఒక విషయం, లేదు వారు కోరినట్టే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం రెండో విషయం. ఈ రెండు ఏం కావాలన్నా వాళ్ళని అడుగుతున్నా. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చిన తర్వాత పుల్లారావు చెప్పింది తప్పని నిరూపిస్తే పుల్లారావుని హౌస్ నుంచి వెలేద్దాం. అదే మరి అపోజిషన్ లీడర్ చేసి తప్పని నిరూపిస్తే, వాస్తవాలు బయట వస్తే ఆయన్ని కూడా ఈ హౌస్ నుంచి వెలేద్దాం. ఈ రెండు చేయడానికి మీరు సిద్ధపడితే, ఈ ఎమ్మెల్యేలు సిద్ధపడితే ఇప్పుడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తున్నారు. కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీకి నేను ఆర్డర్ ఇస్తున్నాను. ఎవరైనా ఈ హౌస్ లో ఒకరే ఉండాలా? ఏదో పుల్లారావు గారు ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ఉండాలా? ఎవరుండాలో ఆ వాస్తవాలు చెప్పేళ్ళిపోతుంది. నేను సవాలు విసురుతున్నాను అధ్యక్ష. మొదటి రోజు నేను అక్కడికి వచ్చాను. అది చూసిన తర్వాత అన్ని టీవీల్లో స్పీకర్ గారు మహిళల పట్ల అనరాని మాటలు అన్నారని ఒక టీవీలో వచ్చి సాక్షి నుంచి ప్రారంభమై మిగిలిన టీవీలు కూడా పికప్ చేస్తామంటే నేను ఆందోళన పడి మీకు కూడా ఫోన్ చేశాను అధ్యక్ష. ఏం సార్ ఈ మారి జరిగిందని. మీరు ఇన్ఫర్మేషన్ కాదు, నేను ఆ మారికి అనలేదని మీరు ఆ రోజు చెప్పారు అధ్యక్ష. అయితే ఈ హౌస్ లో ఉండే సభ్యులు కూడా చాలా మంది చూసి ఉండరు. మీరేమన్నారు, మీరేం మాట్లాడారు, ఆ పేపర్లో ఏమేశారు, అవి కూడా వేసి టీవీలు కూడా ఉన్నాయి. ఒక 5 నిమిషాలు వేసి చూపేయండి. దానికి కూడా ప్రతిపక్ష నాయకుడు సమాధానం చెప్పాలి. పేపర్ ఉందని ఇష్టానుసారిగా బురదల్లే కార్యక్రమం చేసుకుంటే అది కూడా ఈ హౌస్ కూడా హక్కులు ఉన్నాయి. సభాపతికి గౌరవం ఉండాలి. కడాన సభాపతి పైన కూడా ఇష్ట ప్రకారం రాస్తే చర్య తీసుకునే అధికారం కూడా ఈ హౌస్ కు ఉంది అధ్యక్ష. అది కూడా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు కూడా జరగాలి. వక్రీకరించి అప్రతిష్ట పాలు చేసే విధంగా వచ్చిన మాట వాస్తవం. ఆ ఛానల్లో ఆ పేపర్లో వచ్చిన మాట వాస్తవం. సాక్షి పేపరు, సాక్షి ఛానల్లో వచ్చిన మాట వాస్తవం. నేను కూడా ఏంటంటే నా ప్రతిష్ట కూడా అవసరం. నాకు ప్రతిష్ట లేనప్పుడు ఇక్కడ కూర్చొని సభను నడిపితే సభ కూడా విలువ ఉండదు. కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకే కాదు, మీకే కాదు, ప్రజలకు కూడా ఉంది.